ప్రపంచవ్యాప్తంగా కార్మికుల దినోత్సవం జరుపుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజుకు 18 గంటలు పని చేయించేవాళ్ళు పెట్టుబడిదారులు. 18 గంటలు పని చేయలేము, రోజుకు 8 గంటలే పని చేస్తాం, అట్లాగే రోజుకు 8 గంటలు నిద్రపోతాం, 8 గంటలు కుటుంబానికి టైం ఇస్తామని ఆ రోజు ప్రధాన డిమాండ్తో అమెరికాలో చికాగో పట్టణంలో ఆ రోజు లక్షలాది మంది కార్మికులు పెద్ద ఎత్తున ప్రదర్శన చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఈ అమాయకులైనటువంటి వారి మీద కాల్పులు చేస్తే ఆ రోజున 8 మంది అమాయకులు ఆ రోజు చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన ఆ రోజు ఒక్క కార్మికుడు ఆ రక్తం నుంచి తీసినటువంటి గుడ్డనే ఇవాళ ఎర్రజెండగా వెలుగుతూ ఉంది. అందుకోసం ఆ ఎర్రజెండ నీడలో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో హక్కుల్ని సాధించుకున్నటువంటి చరిత్ర ఇవాళ ఎర్రజెండకు ఉంది. అందుకు ఇవాళ భారతదేశంలో కూడా చాలా రకాల విధానాలు తీసుకొస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఇవాళ కార్మికులకు అన్యాయం చేస్తూ ఉన్నాడు. ఇవాళ 29 ఉన్నటువంటి లేబర్ కోడ్లను ఇలా 4 కుదించి అందులో చాలా రకాల మార్పులు తీసుకొచ్చి ఇలా మళ్ళీ 10-12 గంటల పనిని తీసుకొచ్చే విధానాన్ని ఇలా నరేంద్ర మోదీ తీసుకొస్తూ ఉన్నాడు. ఒక దిక్కు శ్రామికులే ఇలా దేశానికి అభివృద్ధి బాటలు నడిపిస్తారు, శ్రామికులు లేకపోతే ఇలా భారతదేశం కానీ ప్రపంచం కానీ ముందుకు పోదని ఒక దిక్కు చెప్పుతూనే మరో దిక్కు వాళ్ళ హక్కుల్ని కాలరాస్తున్నటువంటి విధానం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇలా పర్మనెంట్ జాబులు ఇవ్వట్లేదు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ, ఇలా టెంపరరీ జాబులు ఇస్తూ ఇలా వాళ్ళను శ్రమదోపిడీ చేస్తూ ఉన్నారు తప్ప మరొకటి కాదు. ఇలా కాంట్రాక్ట్ బేసిక్లో దాదాపు 15-20 సంవత్సరాల నుంచి ఇలా కాంట్రాక్ట్ వర్కర్స్ పనిచేస్తూ ఉన్నారు. ఈనాటికి కూడా ఇలా పర్మనెంట్ చేయకుండా వాళ్ళ శ్రమను దోసుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని రోడ్డుకిడుస్తున్నటువంటి చరిత్ర మనం చూస్తూ ఉన్నాం. ఇలా ఎన్నో కుటుంబాలు అప్పుల పాలై పెరుగుతున్న ధరలకు అందుకోలేక ఇలా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. మరి కార్మికులే ఇలా దేశానికి అభివృద్ధి అని చెప్తున్నటువంటి ఇలా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరి కార్మికులకు అనుకూలమైనటువంటి విధానాలు తీసుకురాకుండా వాళ్ళను గట్టెట్ట ముంచే విధానాలు తీసుకొస్తూ ఇలా లేబర్లందరూ ఇలా రోడ్డుకి ఈడ్చే పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు. అందుకోసం ఈ లేబర్ల మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, వాళ్ళ మీద ప్రేమ ఉన్నా, వాళ్ళకు అనుకూలమైన విధానాలు తీసుకొచ్చి పనికి తగ్గ ఫలితం ఇస్తూ ఇలా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రేపు భవిష్యత్తులో కార్మిక రంగమే ప్రభుత్వాన్ని కూల్చే పరిస్థితి నెట్టుకొస్తుందని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే దేశంలో గత ఆర్థిక మంత్రి ఇప్పుడున్నటువంటి ఆర్థిక మంత్రి దాదాపు లక్షలాది మంది పని కోల్పోయారని ఇలా ఆమె లెక్కలు చెప్తా ఉంది. కానీ ఆ రోజు నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పినటువంటి నరేంద్ర మోదీ ఇలా ఏ ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా కాలయాపన చేస్తూ అతను కుర్చీని కాపాడుకుంటూ పెట్టుబడిదారులకు ఇలా లాభాలు చేకూర్చే విధానాలు చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. అందుకోసం ఇలా కార్మిక వర్గం అంతా యూనిటీగా ఇలా ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా పోరాడి వాళ్ళ హక్కులు సాధించుకొని ఇలా కనీస వేతనం ఇలా ఫ్యామిలీ బతికేటట్టు ఇలా వేతనాల సవరణ కోసం మార్పు చేసుకొని పోరాటం కోసం సిద్ధం కావాల్సిందిగా ఇలా తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే ఇలా మేడే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజలందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ